అలానే మిస్ చేస్తావు. సాధారణంగా పెద్దలు చెప్తూ ఉంటారు, ఒక డోరు మూసేస్తే రెండో డోరు ఓపెన్ అయి ఉంటుంది, ఆ ఓపెన్ అయిన డోర్ని ఉపయోగించుకోవాలి అని. అలాగే హైదరాబాద్లో రియల్ ఎస్టేటు ఆల్మోస్ట్ పతనావత స్థితికి వెళ్ళిపోయింది. ఆ తలంలో ఉన్నాయి ఇప్పుడు దాని పరిస్థితి. మరి ఇప్పుడు అది కోలుకునే అవకాశం ఉందంటే లేదు. అందుకే ఇప్పుడు కొత్త మార్గాన్ని, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఇప్పుడు బిల్డర్స్ అన్వేషించారు. అన్వేషించి ఎంతో కొంత బూస్టప్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రియల్ ఎస్టేట్కి. బూస్టప్ అవుతుందంటే అయ్యేలాగా కొంతమంది బిల్డర్లు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకొని సక్సెస్ అయ్యారు. వాళ్ళ సక్సెస్ని కనుక గమనిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్ళీ త్వరలో కోలుకునే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కో లివింగ్ సెంటర్స్ మీద ఇప్పుడు బిల్డర్స్ పడ్డారు. జనరల్గా కో లివింగ్ సెంటర్స్ అంటే సాధారణమైనటువంటి అపార్ట్మెంట్స్ కడితే ఆ స్ట్రక్చరు, ఆ డిజైను కోఆపరేట్ చేయదు, అట్రాక్టివ్గా ఉండదు. అందుకే ఇప్పుడు కొత్తగా బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే కో లివింగ్ సెంటర్స్కి ఉపయోగపడేలాగా డిజైన్ చేస్తున్నారు. కో లివింగ్ అంటే నథింగ్ బట్ బిగ్ బాస్ హౌస్. అందరికి అర్థమయ్యేటట్టు నేను బిగ్ బాస్ హౌస్ని ఉదాహరణగా చెప్తున్నాను. అంటే రకరకాల వాళ్ళు ఒకే హౌస్లో ఉంటారు, ఒకే అపార్ట్మెంట్లో ఉంటారు, లేదా ఒకే క్యాంపస్లో ఉంటారు. వాళ్ళకి కామన్ కిచెన్ ఉంటుంది, కామన్ స్టడీ రూమ్ ఉంటుంది, కామన్ గేమ్స్ ఆడుకునేదానికి ఇండోర్ గేమ్స్ ఉంటాయి. ఇట్లా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కామన్గా ఉండేదానికి ఒక హౌస్లో మాత్రం ఉంటారు వీళ్ళు. ఒక హౌస్ అంటే ఒక టౌన్ హాల్ మాదిరిగా అలాది కాదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా గదులు ఉంటాయి, హోటల్ రూమ్స్ లాగా ఉంటాయి. ఈ హోటల్ రూమ్స్లో ఏముంటాయి? జనరల్గా మనకి టీవీ ఉంటాయి, గ్రేజర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, బెడ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి, ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అలానే ఇక్కడ కోలివింగ్ సెంటర్స్ని, కోలివింగ్ బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఫుల్లీ ఆక్యుపైడ్ అని అంటారు కదా, ఫుల్లీ ఆక్యుపైడ్ ఫ్లాట్స్ లాగా తయారు చేస్తున్నారు. తయారు చేసి కోలివింగ్కి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు కోలివింగ్ బిజినెస్ అద్భుతంగా ఉందని చెప్పి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్లో బాగా వినిపిస్తుంది. మామూలుగా ఇప్పుడు పీజీ హాస్టల్స్ అంటారు కదా, అవి రన్ కావట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్లేస్మెంట్స్ లేవు. ఐటీలో ఉన్నటువంటి వాళ్ళని తీసేస్తున్నారు. జాబ్ పోయినటువంటి వాళ్ళేమో తిరిగి ఊర్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంజనీరింగ్ పూర్తయిపోయి జాబ్ కోసం చర్చ చేసుకునే దానికి హైదరాబాద్ రావట్లేదు, ఇప్పుడు తగ్గిపోయారు. ఆ కారణం చేత పీజీ హాస్టల్స్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. పీజీ హాస్టల్స్ డిమాండ్ లేదు. కాకపోతే కోలివింగ్ సెంటర్స్కి మాత్రం డిమాండ్ ఉంది. ఎందుకు ఉంది కోలివింగ్ సెంటర్స్ కానీ అంటే కలిసి ఉద్యోగస్తులు ఎవరైనా జాబ్ చేసుకునేటువంటి వాళ్ళు కలిసి ఉంటున్నారు. అందుకే ఇప్పుడు దాని డిజైన్ మార్చేశారు. దాన్ని, ఆ కోలివింగ్ని మరింత విస్తృతపరిచారు. ఎలా విస్తృతపరిచారంటే చదువుకునేటువంటి వాళ్ళకు కూడా కోలివింగ్ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. ఇప్పుడు ఆ విధంగా డిజైన్ చేస్తున్నారు ఆ కోలివింగ్ సెంటర్స్ని. మనకు రీసెంట్ వరకు కూడా జాబ్ చేసుకునేటువంటి వాళ్ళే ఒకే చోట ఉండి, లేదా ఒకే రూమ్లో ఉండి జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. దాన్ని కోలివింగ్ అంటారు. కోలివింగ్ అంటే మీకు లేడీ జంట ఉండొచ్చు, జంట ఉండొచ్చు, ఎవరిష్టం వాళ్ళది. కోలివింగ్ లేడీస్ ఎక్కువ, జంట ఉంటారు. కోలివింగ్ ఒకే రూమ్లో ఇద్దరు ఉండి జాబ్ చేసుకుంటూ ఉంటారు. మరి దాన్ని కోలివింగ్ అందామా? సహజీవనం అంటే అది పూర్తిగా సహజీవనం కూడా కాదు. ఎందుకంటే ప్రతిదాన్ని మనం డేటింగ్ కింద చూడలేం. రిలేషన్స్ డిఫరెంట్ రిలేషన్స్ ఉంటాయి. దాంట్లో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, లవ్షిప్ ఉండొచ్చు, అంటే రకరకాలు ఉండొచ్చు. సో కాబట్టి ఈ కోలివింగ్ సెంటర్స్ అందరికీ ఉపయోగపడేలాగా ఇప్పుడు డిజైన్ చేస్తున్నారు బిల్డర్స్. కోలివింగ్ సెంటర్స్ తప్ప మిగతా అపార్ట్మెంట్లు ఏవి కూడా మూవ్ అవ్వట్లేదు. కోలివింగ్ సెంటర్స్కి తీసుకుంటున్నారు. ఇప్పుడు కోలివింగ్ సెంటర్స్ పెడుతున్నారు, ఆ కోలింగ్ ఇష్టపడుతున్నారు. ఈవెన్ స్టూడెంట్స్ కూడా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో చదువుకోవడానికి కోలివింగ్ సెంటర్స్లోనే ఉంటున్నారు. ఇండివిజువల్గా ఉంటున్నా. బాయ్స్ హాస్టల్స్ బాయ్స్, జెంట్స్, లేడీస్ హాస్టల్స్ లేడీస్ ఉండలేదు. ఇప్పుడు దానికి ఇష్టపడలేదు ఇప్పుడు ఉండేటువంటి జెడ్ ఎక్కువ మంది. అందుకే ఇప్పుడు కోలివింగ్ కల్చర్ పెరిగిపోయింది. కోలివింగ్ కల్చర్లో ఉండేటువంటి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా మనకు రెసిడెన్షియల్ కాలేజీలు వాటిని చూస్తుంటాం. రెసిడెన్షియల్ కాలేజీలు ఏం చేస్తారు? ఒకే క్యాంపస్ ఉంటుంది, హాస్టల్ ఉంటుంది. సేమ్ అదే అలానే ఇది కూడా
కాకపోతే అక్కడ ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ డిఫరెంట్ వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ కెరీర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. అక్కడేమో చదువుకోవడానికి, ఇక్కడేమో చదువుకోవడానికి, జాబ్ చేయడానికి, లేదంటే రకరకాల పనులు, ఉపాధి అవకాశాలు ఎత్తుక్కోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇలా రకరకాలుగా ఉండి స్టే చేస్తారు. ఇక్కడ స్టే చేసి కోలివింగ్ సెంటర్స్ని వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ డిమాండ్ని గమనించినటువంటి బిల్డర్స్ కోలివింగ్ సెంటర్స్ని భారీ ఎత్తున కన్స్ట్రక్ట్ చేయడానికి ఇప్పుడు సిద్ధపడ్డారు. అందుకే ఇప్పుడు కోలివింగ్ సెంటర్స్ని కట్టేటువంటి బిల్డర్స్కి ప్రాఫిట్స్ ఉన్నాయి. మిగతా బిల్డర్స్ కూడా దీన్ని గమనించి ఇప్పుడు ఇటువైపు కన్వర్ట్ అవుతున్నారు. సో రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఎలా ఉంది అని అంటే, స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ వాళ్ళకి బిజినెస్ లేదు, గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకి లేదు, విల్లాస్ వాళ్ళకి లేదు, కమర్షియల్ స్పేస్ వాళ్ళకి లేదు. ఎవరికి ఉందంటే బాగా హై లెవెల్ ఉండేటువంటి విల్లాస్ ఉంటాయి కదా కొన్ని వాళ్ళకు ఉన్నాయి, అలాగే కోలివింగ్ సెంటర్స్కి ఉన్నాయి. మిగతా సెకండ్ సేల్స్ కంప్లీట్గా డల్ అయిపోయింది. సెకండ్ సేల్స్ అయితే దాని జోలికి వెళ్తలా. ఎందుకనంటే ఆ బిల్డింగ్ లైఫ్ అయిపోతుంది. ఆ బిల్డింగ్ లైఫ్ అయిపోతున్నప్పుడు లీకులు వస్తాయి. ఒక 10 years కాగానే లీకులు వచ్చేస్తాయి, రిపేర్లు వస్తుంటాయి, ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ ఉంటుంది. అందుకని రీసేల్కి వెళ్తున్నా. రీసేల్కి ఎలా వెళ్తున్నారంటే వాళ్ళ యూడిఎస్ ఉంటుంది, ఆ యూడిఎస్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఆ యూడిఎస్ వాల్యూ మేరకు ఆ అపార్ట్మెంట్ వస్తే తీసుకుంటున్నారు ఫ్లాట్, అదర్వైజ్ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ల్యాండ్ కాస్ట్ ప్లస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అని వేస్తున్నారు. కన్స్ట్రక్షన్ కాస్ట్ వేస్తే ఇప్పుడు రీసేల్లో ఎవరు తీసుకోవట్లేదు. అది అయిపోయింది. ఇప్పటి వరకు మోసపోయారు చాలామంది. మోసపోయిన తర్వాత మోసపోయామని చెప్పి తెలుసుకొని ఇప్పుడు ఎవ్వరు కొనుగోలు చేయట్లేదు సెకండ్ సేల్స్ని. సెకండ్ సేల్స్ అనేదే ముట్టుకోట్ల. ఎందుకంటే సెకండ్ సేల్స్ రేట్కి కొత్త అపార్ట్మెంట్లు వస్తున్నాయి, ఇప్పుడు న్యూ కన్స్ట్రక్షన్ చూస్తున్నాయి. ఇప్పుడు కారణం ఏంటంటే మార్కెట్ స్లంప్ అయింది. దాదాపు 30% తగ్గించి అమ్ముతున్నారు. కొంతమంది గోల్డ్ ఆఫర్లు ఇస్తున్నారు, కొంతమంది కార్లు ఆఫర్ పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితి నెలకొంది రియల్ ఎస్టేట్లో. అందుకే ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా కొంతమంది బిల్డర్లు ఇక్కడ కోలివింగ్ సెంటర్స్ని కన్స్ట్రక్ట్ చేసి కోలివింగ్ బిజినెస్ చేస్తున్నారు. ఈ కోలివింగ్ బిజినెస్ 3 పూలు 6 కాయలుగా విరాజిల్లుతుంది హైదరాబాద్లో అనేది ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. సో ఇది రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఎంతో కొంత బూస్ట్ చేసే అవకాశం ఉంది, బూస్టప్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది నిర్మాణ రంగ నిపుణులు భావిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో టోటల్గా ఈ కోలివింగ్ సెంటర్స్, లేదంటే ఈ కోలివింగ్ సెంటర్స్తో పాటు అదనంగా క్యాంపస్లు, ఇవే డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ లెవెల్కి కోలివింగ్ కన్నా నెక్స్ట్ లెవెల్కి ఏం వెళ్తారు అనేది మనం చూడాలి. ఇప్పటికైతే కోలివింగ్ అయితే అద్భుతమైనటువంటి బిజినెస్గా హైదరాబాద్లో కనిపిస్తూ ఉంది. ఇది నిర్మాణ రంగ నిపుణులు చెప్తున్నారు. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.